ఏప్రిల్ 11న జరగబోయే ఎన్నికల సంగ్రామంలో పొన్నూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అభ్యర్థులు ఓసారి పరిశీలిద్దాం. పొన్నూరులో వరుసగా 5 సార్లు గెలుపొందిన ధూళిపాళ్ల నరేంద్ర టీడీపీ తరపు బరిలో నిలిచారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఈ నియోజకవర్గంలో ఒక్కసారి మినహా ధూళిపాళ్ల కుటుంబమే ఏలుతోంది. ఇక్కడ ధూళిపాళ్ల నరేంద్ర తండ్రి వీరయ్య చౌదరి, ఆ తర్వాత ధూళిపాళ్ల నరేంద్ర తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నియోజకవర్గంలో తమదైన ముద్ర వేశారు. మరోసారి గెలిచి డబుల్ హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా ధూళిపాళ్ల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే వైసీపీ అనూహ్యంగా ఇక్కడ రావి వెంకటరమణను తప్పించింది. అనూహ్యంగా కిలారి రోసయ్యను బరిలో దింపింది. ఇక్కడ జనసేన అభ్యర్థి ఇంతవరకు ఖరారు కాలేదు. బీజేపీ పోటీలో ఉన్న నామమాత్రమే అని చెప్పవచ్చు. ప్రధాన పోటీ ఇక్కడ టీడీపీ వైసీపీ మధ్య ఉండబోతుందని చెప్పే ఏకైక నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్నది పొన్నూరు. పొన్నూరులో 2009-2014లో టీడీపీ జెండానే రెప్పరెప్పలాడింది. ఆ మాటకొస్తే తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఒక్కసారి మాత్రమే టీడీపీ ఇతర పార్టీ గెలిచింది అంటే ఇక్కడ టీడీపీకి ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉందో తెలుసుకోవచ్చు. ఇక్కడ 2009-2014లోనూ ధూళిపాళ్ల నరేంద్రనే గెలుపొందారు. ఒక్క మాటలో చెప్పాలంటే గెలిచేది ధూళిపాళ్లే, కాకపోతే ప్రత్యర్థి మారుతారంటే అన్నట్టు పరిస్థితి ఉంది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ ఈసారి గట్టి పోటీ ఇస్తుందే లేదో వేచి చూడాల్సిందే. మరి ఇక పొన్నూరు నియోజకవర్గంలో 2014-19 మధ్య ఓట్ల తేడాను ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ 2014లో 2,08,168 ఓట్లు నమోదైతే ఈ 5 ఏళ్లలో నియోజకవర్గంలో కొత్తగా 12,312 ఓట్లు నమోదయ్యాయి. ప్రస్తుతం పొన్నూరు నియోజకవర్గంలో 20,20,480 ఓటర్లు ఉన్నారు. ఇక పొన్నూరు నియోజకవర్గంలో 2 ప్రధాన పార్టీల అభ్యర్థులు బలాబలాలను, వారికున్న ప్రత్యేకతలను తెలుసుకుందాం. పొన్నూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోనే బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఒకటని చెప్పుకోవాలి. ఇక్కడ అభ్యర్థి ధూళిపాళ్ల కుటుంబ నేపథ్యం, గత చరిత్ర అంతా పాజిటివ్ అంశాలు. నియోజకవర్గంలోని కాపు, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాలు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ నియోజకవర్గంలో ఇప్పటికీ 5 పర్యాయాలు ఎన్నికయ్యారు. అయితే గత 20 సంవత్సరాల నుంచి చేయని అభివృద్ధి గత 4 సంవత్సరాల్లోనే చేశారన్న వాదనలు కూడా లేకపోలేదు. అటు వైసీపీ తరపున బరిలో ఉన్న కిలారి రోసయ్యను అనూహ్యంగా తెరపైకి తేవడంతో వైసీపీలో కొత్త జోష్ నెలకొంది. అటు అభ్యర్థుల గెలుపోటముల్లో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న మైనారిటీలతో పాటు టీడీపీలోని కింద స్థాయి నేతల్లో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య ప్రయత్నిస్తున్నారు. ఆ వ్యూహంతోనే ప్రచారం చేస్తున్నారు. పట్టణంలో అత్యధిక జనాభా ఉన్న ముస్లింలకు స్థానిక సంస్థల్లో ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులను కేటాయించలేదని ముస్లింలు అసంతృప్తితో ఉన్నారు. ఆయా వర్గాలను ఇప్పుడు వైసీపీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఈసారి వైసీపీ నుంచి గట్టి పోటీ ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక్కడ గత 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ధూళిపాళ్ల నరేంద్రకు నియోజకవర్గంలో మంచి పేరుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన గత 5 ఏళ్లలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను చేపట్టడం పార్టీ పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు సంఘం డైరీ చైర్మన్గా దశాబ్దాలుగా కొనసాగుతుండటంతో రైతుల్లోనూ ధూళిపాళ్లకు మంచి పట్టుంది. అయితే అదే సమయంలో నియోజకవర్గంలో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఎదగలేదనే వాదన కూడా ఉంది. నియోజకవర్గం ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ సమస్యలన్నిటినీ ఉంటుందనే విమర్శ ఉంది. గతంలో చేబ్రోలుకు చెందిన వైసీపీ ఎంపీపీ ఖాదర్ బాషా తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కూడా టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. ఇటీవల పొన్నూరులో జరిగిన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పొన్నూరు జెడ్పీటీసీ కోట శ్రీనివాసరావు, ముస్లిం మైనారిటీ నాయకుడు షేక్ సీన్లు వైసీపీలో చేరడం టీడీపీకి కొంత ఇబ్బందికర అంశం. అయితే నామినేటెడ్ పదవులు ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయిస్తున్నారని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. పొన్నూరులో వైసీపీ సానుకూల, ప్రతికూల అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఇక్కడ ఈసారి వైసీపీ అభ్యర్థిని మార్చడం, రావి వెంకటరమణను తప్పించి కిలారి రోసయ్యకు బీఫారం ఇవ్వడం పార్టీకి కలిసొచ్చే అంశం. 2 దశాబ్దాలుగా టీడీపీ అభ్యర్థి గెలుపొందడంతో సహజంగానే వచ్చిన వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలనేది వైసీపీ వ్యూహం. అంతేకాదు నియోజకవర్గంలో నిర్ణయాత్మక ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలు, మైనారిటీ వర్గాలకు చెందిన నేతలను తమ వైపు తిప్పుకోవడం వైసీపీకి సానుకూల అంశాలుగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద తెలుగుదేశం పార్టీ వరుసగా 6వ సారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తుందా, లేక టీడీపీకి చెక్ వైసీపీ చరిత్ర సృష్టిస్తోందా లేదో అనేది త్వరలోనే తేలిపోను.
రైట్, పొన్నూరులో ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న ధూళిపాల నరేంద్రకు సంబంధించి మరింత సమాచారం, అలాగే పొన్నూరు నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు ఇప్పుడు అక్కడ ప్రధాన పోటీ ఎవరెవరి మధ్య ఉంది, జనసేన పాత్ర అక్కడ ఎలా ఉండబోతుంది అనేది మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సునీల్, పొన్నూరు గడ్డ ధూళిపాల కిల్లాలాగా గత 25 సంవత్సరాలుగా కొనసాగుతుంది. గత 25 సంవత్సరాలుగా తిరుగులేని నాయకుడిగా అక్కడ ఉన్నటువంటి పొన్నూరు నియోజకవర్గ ప్రజలకి సుపరిచిత ధూళిపాల నరేంద్ర 25 సంవత్సరాలుగా ప్రతిపక్షం పాలకపక్షం అనే తేడా లేకుండా విజయగాథను ఎగరవేస్తూనే ఉన్నారు. అయితే 2019 ఎన్నికలు ఇప్పుడు ప్రధానంగా కూడా పొన్నూరు నియోజకవర్గంలో టఫ్ గా మారాయి అని అనుకున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు చూసుకున్నట్లయితే జనసేన వైసీపీ మధ్య, జనసేన వైసీపీ టీడీపీ 3 పార్టీలు పోటీ చేస్తున్నప్పటికీ అక్కడ కేవలం వైసీపీకి టీడీపీకి మాత్రమే పోటీ ఉంటుందనేది మొన్నటిదాకా ఉన్నటువంటి భావన. అయితే ఇప్పుడు ఒక సింగిల్ సిరీస్ గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వైసీపీలో ఉన్నటువంటి తగాదాలన్నీ కూడా ధూళిపాల నరేంద్రకి కలిసి వచ్చే అంశాలుగా మారాయి. ఎందుకంటే అక్కడ రావి వెంకటరమణ, అంటే అక్కడ ధూళిపాల నరేంద్రకి ప్రస్తుతం పోటీగా ఉన్నటువంటి వ్యక్తి రావి వెంకటరమణ. ఆ రావి వెంకటరమణకి అక్కడ ఉన్నటువంటి ప్లేస్ లో ప్రస్తుతం కిలారి రోషేకి అక్కడ సీట్ కేటాయించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో రావి వెంకటరమణ ప్రస్తుతం అలిగినటువంటి పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలోనే పూర్తిగా అక్కడ వైసీపీ కార్యకర్తలంతా కూడా ఏ పార్టీలో ఉండాలి, ఎటెళ్ళాలి, ఎవరికి ఓటేయాలి అనే సందిగ్ధంలో ప్రస్తుతం ఉన్నారు. ప్రస్తుతం కిలారి రోషే అక్కడ ఎమ్మెల్యేగా ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ప్రచారానికి ఇప్పటి వరకు పొన్నూరు నియోజకవర్గంలో వెళ్ళలేదంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం ఇట్లా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రావి వెంకటరమణకి సంబంధించినటువంటి అనుచరులని, అదేవిధంగా రావి వెంకటరమణ్ని తనతో పాటు అంటే అక్కడ ఉన్నటువంటి కలుపుకొని పోవడానికి ప్రస్తుతం కిలారి రోషే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ధూళిపాల నరేంద్రకి పొన్నూరులో పోటీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీ నాయకులు ఖచ్చితంగా రావి వెంకటరమణని కలుపుకొని పోతే తప్పితే అక్కడ పోటీ మాత్రం కనపడే అవకాశం లేదు. రావి వెంకటరమణ ఇండిపెండెంట్ గా కూడా నామినేషన్ వేయడానికి అతను సిద్ధంగా ఉన్నారు. ఒక పక్క కిలారి వైసీపీకి సంబంధించి గత 9 సంవత్సరాలుగా కూడా ఆ ప్రాంతంలో రావి వెంకటరమణ ఆ ప్రజలందరికీ కూడా సుపరిచితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇచ్చినటువంటి సీటుకు సంబంధించి సీన్ మొత్తం మారిపోవడంతో పూర్తిగా అక్కడ వైసీపీ కార్యకర్తలు, నాయకులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకంటే వైసీపీలో ఎవరికి ఓటేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే రావి వెంకటరమణకి అక్కడ పూర్తిగా క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో రావి వెంకటరమణని సద్దు మనకిస్తే తప్ప అక్కడ టీడీపీకి మాత్రం పోటీ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా కూడా కనబడలేదు. ఎందుకంటే గత 25 సంవత్సరాలుగా కూడా ధూళిపాల నరేంద్ర అక్కడ విజయకథను ఎగరవేస్తా ఉన్నారు, తిరుగులేని నేతగా ముందుకెళ్తా ఉన్నారు, సంగం డైరీ చైర్మన్ గా ఉన్నారు. ఆ స్థానికంగా ఉన్నటువంటి చాలా మందికి అక్కడ ఉపాధి కల్పించారు. ప్రస్తుతం సంగం డైరీ చైర్మన్ గా కొనసాగుతూ ఆరోసారి కూడా విజయకేతనం ఎగరేయడానికి ధూళిపాల నరేంద్ర పూర్తిగా వ్యూహాలు పన్నుతూ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. ఇప్పటి టికెట్ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి అతను ప్రచారంలోకి వెళ్ళడమే కాకుండా గత 25 సంవత్సరాలుగా అతను ఆ పార్టీకి చేసినటువంటి సేవలు, అక్కడ ప్రజలతో ఉన్నటువంటి పరిచయాలతోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఓన్ కమ్యూనిటీకి చెందిన వారికే పదవులు ఇచ్చారు, బీసీలకి మైనారిటీలకి పదవులు ఇవ్వలేదు అని కొంతమంది టీడీపీ నాయకులు అలకబూరినట్లు తెలుస్తోంది. అట్లాగే వాళ్ళు ఈ ఓటు బ్యాంకును కూడా తరలించే అవకాశాలు కూడా మెండుగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు అక్కడ పొన్నూరు నియోజకవర్గంలో దీనికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ధూళిపాళ్ల దీనిని సమస్యపోయేటట్టు చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ధూళిపాల నరేంద్ర ఎప్పుడైతే టికెట్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత పూర్తిగా అక్కడ ఉన్నటువంటి అలకమాలినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో గ్రామాల వారీగా తిరుగుతూ వాళ్ళందరినీ కూడా సద్దుమణిగించే ప్రయత్నం కనబడుతోంది. అంటే అక్కడ టీడీపీకి వైసీపీ ఖచ్చితంగా పోటీ ఇస్తుందని అనుకున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ 9 సంవత్సరాలుగా తిరిగినటువంటి నేతకి కనుక ఖచ్చితంగా టికెట్ ఇచ్చుంటే ఖచ్చితంగా అక్కడ కొంత పోటీ ఉండే అవకాశం ఉండేది. ఎందుకంటే ఇప్పుడు క్యాడర్ అంతా కూడా రావి వెంకటరమణతో మమేకమై ఉన్నారు. గత 9 సంవత్సరాలుగా కూడా వైసీపీని లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రావి వెంకటరమణ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కిలారి రోషేకి టికెట్ ఇవ్వడం వల్ల ఆ క్యాడర్ అంతా కూడా అలిగారు. గత 2 రోజుల క్రితం కూడా వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది. రావి కావాలి, మాకు రావికే టికెట్ ఇవ్వాలని ఆందోళన చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే ధూళిపాల నరేంద్రకి మైనస్లు ఉన్నాయో ఆ మైనస్లు వైసీపీకి కలిసి వచ్చే అంశం కాస్త కనపడినప్పటికీ అక్కడ టికెట్ కి సంబంధించినటువంటి గొడవ ఇప్పటి వరకు సద్దుమనగల. ఎందుకంటే కిలారి రోషేకి ఇచ్చినాక పూర్తిగా రావి వెంకటరమణ అలిగినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా రావి వెంకటరమణ వైపు ఉండటం, ఒక పక్క కిలారి రోషయ్య ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా సద్దుమణిగిచ్చే ప్రయత్నాల్లోనే ఉన్నారు. కేవలం 20 రోజుల్లో మాత్రమే ఎన్నికలు ఉన్నాయి. ఈ లోపు ఖచ్చితంగా ప్రజల్లోకి చొచ్చుకొని పోవాలి. అక్కడ ఉన్నటువంటి నాయకులు అంతా కూడా వాళ్ళ మేనిఫెస్టోను విడుదల చేయాలి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అక్కడ వివరించాలి. ఆ పనులన్నీ కూడా ఇప్పటికే ధూళిపాల నరేంద్ర చేస్తూ ధూళిపాల నరేంద్రకు సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అసంతృప్తిగా ఉన్న నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చర్చించి ఎప్పటికప్పుడుగా అతను మండలాల వారీగా ఒక క్యాడర్ను ఏర్పాటు చేసుకుని ఆ మండలాల్లో ఉన్నటువంటి ఒక మంచి నాయకులు ఎంచుకొని వాళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకుని వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, తర్వాత
గెలిచిన తర్వాత ఏం చేస్తాను, ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తాను అనే అంశాలన్నీ కూడా వాళ్ళకి వివరిస్తూ ముందుకు పోతున్నారు ధూళిపాల నరేంద్ర. అయితే ప్రస్తుతం అక్కడ వైసీపీకి అంటే ప్రధానంగా రెండు పార్టీలు అక్కడ ఎక్కువగా ఇప్పుడు ప్రతి చోట కూడా త్రిముఖ పోటీ కనబడతా ఉంది కొన్ని చోట్ల. అయితే అక్కడ ఇద్దరి మధ్యనే ఎక్కువగా పోటీ ఉండే అవకాశం ఉంది, అది వైసీపీ టీడీపీ మధ్య. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి వైసీపీకి కలిసి రావాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్య ఏదైతే వివాదం ఉందో, ఎప్పుడైతే రావి వెంకటరమణ అక్కడ అలిగి కూర్చున్నారో ఆ రావి వెంకటరమణ కనుక కలుపుకొని అక్కడ ఉన్నటువంటి కిలార్ రోషే రావి వెంకటరమణతో కనుక కలిసి మేమందరం ఒకటే, మేమందరం ప్రజల్లోకి వెళ్తున్నాము, ఖచ్చితంగా వైసీపీ పార్టీ తరపున రావి వెంకటరమణ కూడా ఉన్నారు, కిలార్ రోషేకి ఓటేయండి అని ఒక మాట రావి వెంకటరమణ మాత్రం అక్కడ చెప్పినట్లయితే ఖచ్చితంగా టీడీపీకి మాత్రం కొంత టఫ్ ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే అవకాశం. ప్రథమంగా పొన్నూరు నియోజకవర్గంలో జనసేన పాత్ర ఎలా ఉండబోతోంది? గత ఎన్నికల్లో ధూళిపాల గెలుపుకి కొంతమేర జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సహకరించినప్పటికీ ఇప్పుడు సపరేట్గా వచ్చిన నేపథ్యంలో, సపరేట్గా పోటీ చేస్తున్న నేపథ్యంలో పొన్నూరులో అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉందా? ఒకవేళ నిలబడితే ఎవరికి నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం అక్కడ జనసేన నుంచి పార్వతీ నాయుడు అనే పోటీలో ఉన్నారు. పార్వతీ నాయుడు అక్కడ నుంచి పోటీ చేసినట్లుగా మనకున్నటువంటి సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 25 సంవత్సరాలుగా ధూళిపాల అంటే గత సంవత్సరం గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో జనసేనతో పొత్తుతో అక్కడ ఉన్నటువంటి టీడీపీ వెళ్ళింది. అయితే గత 20 సంవత్సరాల రికార్డు చూసుకున్నట్లయితే 20 సంవత్సరాలు కూడా ధూళిపాల నరేంద్రే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత 25 సంవత్సరాలుగా ఆయనే ఉన్నారు. కాకపోతే కొంత అభివృద్ధి పరంగా వెనకడుగులో ఉందని అక్కడ కొంతమంది గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి జనసేన ఓటింగ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం పార్వతీ నాయుడు అక్కడ నిలబడినట్లయితే కొంత కాపు ఓటింగ్, అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానుల ఓట్లు కాస్త చీలిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా కూడా కనబడతా ఉంది. అయితే గత రికార్డులతో పోల్చుకుంటే మరి జనసేన ప్రభావం ఆ రెండు పార్టీల మీద ఉంటుందా ఉండదా అనేది మాత్రం ఎన్నికలు అయిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూసుకున్నట్లయితే మరి అక్కడ ఉన్న నాయకుడిని బట్టి వాళ్ళు ఓటేస్తారా, లేకపోతే అనుకున్నట్టు పవన్ కళ్యాణ్కి వేస్తారా, లేకపోతే వైసీపీకి వేస్తారా, జనసేనకి వేస్తారా అనేది ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి నాయకుడు, జనసేన ఎంచుకునే నాయకుడు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రిలేషన్ బట్టి ముందుకెళ్లే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ముఖ్యంగా విజయావకాశాలు ధూళిపాల నరేంద్రకి ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అయితే 25 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాల నరేంద్ర ఎటువంటి హామీలు ఇస్తున్నాడు ప్రజలకి? అలాగే నియోజకవర్గంలో ప్రజలకు స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి హామీలు ఇస్తున్నారు? అలాగే వైసీపీ కూడా ఇలాంటి ప్రయత్నాలు ఎలా చేస్తుంది? ముఖ్యంగా వైసీపీకి సంబంధించి గత 9 సంవత్సరాలుగా కూడా ఆ గడప గడపకి వైఎస్ఆర్ ప్రోగ్రామ్ చేస్తూ రావి వెంకటరమణ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ చేరువయ్యారు. ప్రతి గడపకి తిరిగినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. గత 25 సంవత్సరాలుగా కూడా టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సుపరిచితులుగా ధూళిపాల నరేంద్ర కొనసాగుతా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక్కటే కనబడతా ఉంది. అయితే గత 20 సంవత్సరాలుగా ఆధిపత్యం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే మరి ప్రజలు మార్పు కోరుకుంటున్నారా అనే అంశాన్ని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అవతల వ్యక్తికి యువతల నుంచి గట్టి పోటీ కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రతి చోట మనం చూస్తాం, ఎక్కడ చూసినా కూడా వైసీపీకి టీడీపీకి ప్రధానంగా పోటీ కనబడుతుంది, కొన్ని చోట్ల త్రిముఖ పోటీ కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ముందు సర్దుమనగాలి. ఇప్పుడు ధూళిపాల నరేంద్రకి పోటీ ఇవ్వాలి, ధూళిపాల నరేంద్ర మీద ఒకవేళ వ్యతిరేకత ఉంటే అక్కడ పబ్లిక్ లో ఖచ్చితంగా గట్టి పోటీ కావాలంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వైసీపీ నాయకులు ఖచ్చితంగా అక్కడ గట్టి పోటీ ఇవ్వాలంటే అది కలిసి పోరాడాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్య విభేదాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే రావి వెంకటరమణకి ప్రస్తుతం టికెట్ ఇస్తాన అనుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సీట్ పరిణామాలన్నీ కూడా పూర్తిగా మారిపోయి కిలార్ రోషేకి సీట్ ఇవ్వటం వల్ల ప్రస్తుతం అక్కడ వైసీపీ అంటే ఇంకా ఒక క్యాడర్ అనేది కరెక్ట్ గా నిలబడాల. ఎందుకంటే రావి వెంకటరమణ కనుక సపోర్ట్ ఇస్తే అప్పుడు ధూళిపాల నరేంద్రకి టఫ్ ఫైట్ ఖచ్చితంగా కనబడతా ఉంది. ఎందుకంటే రావి వెంకటరమణ సపోర్ట్ చేస్తేనే వైసీపీకి అక్కడ వైసీపీకి టీడీపీకి మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం కనబడతా ఉంది. ఒకవేళ రావి వెంకటరమణ కనుక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే, వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా 100కి 90% మాత్రం ధూళిపాల నరేంద్ర గెలిచే అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. చూసాం కదా, 25 సంవత్సరాలు ధూళిపాల నరేంద్ర ఏకఛత్రాధిపత్యంగా సింగిల్గా సోలోగా ధూళిపాల కుటుంబం పొన్నూరును ఏలుతోంది. అయితే ఈ పొన్నూరు కంచుకోటని మరి వైసీపీ చూస్తుందా? రోసయ్య ఇక్కడ ఎంత మేరకు ప్రభావం చూపబోతున్నారు? అలాగే కొత్తగా వచ్చిన జనసేన పార్టీ ఏ విధంగా పార్వతి అక్కడ ఓట్లను చీల్చే అవకాశం ఉంది అనేది తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామంపై ఎప్పటికప్పుడు కంప్లీట్ అప్డేట్స్ AP24 మీకు ఇస్తుంది.